హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. చాలా మంది అడుగుతారు, మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్ ఇన్ఫినిటీ జాయిన్ అయితే చాలా కోర్సెస్ ఇస్తారంట, ఏంటి ఇస్తారు అని చెప్పి. ఇక్కడ మీకు కంప్లీట్ లిస్ట్ కనిపిస్తుంది, ఒకసారి స్క్రీన్ చూడండి. యూపీఎస్ ఇన్ఫినిటీ ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి ఏ కోర్సెస్ అనేవి ఫ్రీగా వస్తాయి అనేది. ఫస్ట్ యూపీఎస్ ఇన్ఫినిటీ, ఆబ్వియస్లీ దానికి మీరు పే చేస్తున్నారు, యూ విల్ గెట్ ఇట్. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీకు ఫ్రీ వస్తుంది. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి, ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్, సెబీకి కంబైన్డ్ ఎగ్జామ్ అది ఫ్రీ వస్తుంది. ఎన్ఆర్ఏ సిఈటి, బ్యాంక్, ఐబిపిఎస్, ఆర్ఆర్బి కలిపి గవర్నమెంట్ కండక్ట్ చేయబోతున్న టెస్ట్ ఇది. దీనికి మీకు ఫ్రీ వస్తుంది. ఇందులో బ్యాంక్ ఇన్ఫినిటీ కూడా ఇంక్లూడెడ్, అంటే బ్యాంక్ ఎగ్జామ్ సెపరేట్గా ఎస్బీఐ వాళ్ళు పెట్టేది కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోతుంది. ఐబిపిఎస్ వాళ్ళు పెట్టేది కూడా ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎన్ఆర్ఐ సిఈటి తీసుకొస్తున్నారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 మీరు ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, రెండిట్లో ఒకటి ఎంచుకోవచ్చు, అది కూడా వస్తాయి. సిసాట్ ఈజ్ ఇంక్లూడెడ్ అండ్ టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఇండివిజువల్గా తీసుకుంటే టెస్ట్ సిరీస్ ఏమో 5,000, సిసాట్ 5,000, గ్రూప్ 2 20,000, గ్రూప్ 1 40,000, ఎన్ఆర్ఏ 10, సుప్రీం 10, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ సెపరేట్గా కొంటే 15,000 ఫీజు ఉంటుంది. కానీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఫ్రీ. ఇవన్నీ కూడా ఫ్రీగా వాటితో పాటు వచ్చేస్తాయి అనమాట. అందుకనే ఐ ఆల్వేస్ రికమెండ్ స్ట్రాంగ్లీ. ఇంకా చాలా మంది కరెంట్ అఫైర్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో కరెంట్ అఫైర్స్ కూడా ఉంది. సో దానికోసం మీరు సెపరేట్గా వర్రీ అవ్వక్కర్లేదు. పాలిటీ, హిస్టరీ, రెగ్యులర్ సబ్జెక్ట్స్ అన్ని ఎలాగో ఉంటాయి, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. That's about it. So let's begin today's editorial. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి ఐఎస్ వర్సెస్ తాలిబాన్. ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్, ఇది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. తాలిబాన్ ఎనదర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఇంకో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి పోటీలాగా. ఇప్పుడే ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ అంటే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబాన్ కంప్లీట్గా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. సో వీళ్ళు ఆల్రెడీ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఏ ఛాలెంజెస్? ఆఫ్ఘనిస్తాన్ ఒక రకంగా ప్రస్తుతం పేద దేశం. ఆఫ్ఘనిస్తాన్కి ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్, ప్రపంచ దేశాలు ఇచ్చే ఏమంటారు, డోనర్స్ ఉంటారు చూడ, దాతలు, వాళ్ళు ఇచ్చే విరాళాల మీద ఆధారపడి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నడుస్తూ వచ్చింది ఇప్పటి వరకు. ఇప్పుడు మరి తాలిబాన్లు ఏమో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సో వీళ్ళకి వివిధ దేశాలు ఎంత సపోర్ట్ చేస్తాయి అనేది ఇంకా డౌట్ఫుల్. ఇస్తారా, ఎవరా, అసలు వీళ్ళని ఒక దేశంగా కూడా, వీళ్ళని ఒక ప్రభుత్వంగా కూడా ఎవరు గుర్తించట్లా. ఇలాంటి 100 సమస్యలతో ఉన్న తాలిబాన్కి ఇప్పుడు ఐఎస్ రూపంలో ఇంకో సమస్య వచ్చింది. సో వీళ్ళు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో తాలిబాన్స్ ఏ రకంగా అయితే బాంబులు, బ్లాస్ట్లు చేసి లా అండ్ ఆర్డర్ డిస్రప్షన్ చేసేవాళ్ళు, ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వంలో ఐఎస్ వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. సో దీన్ని ఎలా ఎదుర్కొంటుంది తాలిబాన్ అనే యాంగిల్లో ఈ ఎడిటోరియల్ అనేది సాగుతుంది. చూద్దాం. నో మ్యాటర్ హూ ఇస్ ఇన్ పవర్, ఎవరు పవర్లో ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ సీస్ లిటిల్ ప్రాస్పెక్ట్ ఆఫ్ పీస్. ఆఫ్ఘనిస్తాన్ సీస్ లిటిల్ ప్రాస్పెక్ట్. ఇక్కడ మంచి గ్రామర్ ఆస్పెక్ట్ వచ్చేసింది, చూసేయండి అమ్మ. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నో అని. లిటిల్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? నో. నో ప్రాస్పెక్ట్, నథింగ్, నో అనే మీనింగ్ వస్తుంది. ప్రాస్పెక్ట్ అంటే పాసిబిలిటీ. పీస్, శాంతి. శాంతి వచ్చే ఎటువంటి పాసిబిలిటీ కూడా కనిపించట్లేదు ఆఫ్ఘనిస్తాన్లో. ఎవరు పవర్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ శాంతి భద్రతల సమస్యలు అనేవి తలెత్తుతూనే ఉన్నాయి. ఇట్స్ ఈస్ లిటిల్ ప్రాస్పెక్ట్ ఆఫ్ పీస్. ద సూసైడ్ అటాక్ ఆన్ ఎ మాస్క్ ఇన్ కుందుజ్ లాస్ట్ వీక్, కిల్లింగ్ at least 50 people, all of them from Afghanistan's persecuted Shia minority, is a grave reminder that the conflict in the country is far from over. లాస్ట్ వీక్ 50 మంది సామాన్య ప్రజల్ని చంపుతూ జరిగిన సూసైడ్ అటాక్ ఏదైతే ఉందో, కుందుజ్లో జరిగిన మాస్క్ లో జరిగిన సూసైడ్ అటాక్, ఇది ఎవరిని చంపింది? ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్స్ పర్సిక్యూటెడ్ షియా మైనారిటీ. మీరు చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని ఉంటారు, సున్నీలు, షియాలు అని చెప్పి. ముస్లిమ్స్ లో కూడా మళ్ళీ 2 వర్గాలు ఉంటాయి. అందులో షియాస్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో మైనారిటీస్, వాళ్ళు మెజారిటీ కాదు. వాళ్ళపైన పర్సిక్యూటెడ్ అంటే హింసించబడుతున్నా, సఫర్ అవ్వబడుతున్నా, బాధలు పడుతున్నా, రైట్, వాళ్ళని పర్సిక్యూట్ చేయడం అంటే హింసించడం, బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, హరాస్ చేయడం. అలా ఆల్రెడీ హరాస్ చేయబడుతున్న షియా మైనార్టీకి చెందిన 50 మందిని చంపుతూ జరిగిన సూసైడ్ అటాక్ అనేది ఈజ్ ఎ గ్రేవ్ రిమైండర్. గ్రేవ్ అంటే సీరియస్, రిమైండర్ అంటే గుర్తు చేసేది. ఏం గుర్తు చేస్తుంది? దట్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ది కంట్రీ
అంటే దేశంలో ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్, అయిపోయింది అనుకోవద్దు, ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్, ఇప్పుడిప్పుడే అయ్యేలా లేదు అని అర్థం. ద ఇస్లామిక్ స్టేట్ Khorasan ISK, the Afghanistan based arm of the terrorist organization, has claimed responsibility. ఈ సూసైడ్ అటాక్ ఎవరు చేశారంట? ISK, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ బేస్డ్ ఆర్మ్ ఆఫ్ ది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇది ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. దీని యొక్క ఆఫ్ఘనిస్తాన్ విభాగం వాళ్ళు ది క్లెయిమ్డ్ అంటే మేమే చేసాము, రెస్పాన్సిబిలిటీ బాధ్యతని తీసుకున్నారు, మేమే చేసామని చెప్పి వాళ్ళు చెప్పారు. The ISS doctrinal hatred towards Shias is known. Doctrinal అంటే సైద్ధాంతిక పరమైన, డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం, ప్రిన్సిపల్స్. డాక్ట్రిన్ అంటే ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు అంటాం. డాక్ట్రినల్ హేట్రెడ్ అంటే సైద్ధాంతికంగా వాళ్ళకి వీళ్ళకి విభేదాలు ఉన్నాయి. షియాస్ ప్యూర్ ముస్లిమ్స్ కాదు అని వీళ్ళ యొక్క భావన. వాళ్ళు ప్యూర్ ముస్లిమ్స్ కాదు, వాళ్ళు ఎలిమినేట్ చేయాలి అనేది వీళ్ళ యొక్క సిద్ధాంతం. అందుకే డాక్ట్రినల్ హేట్రెడ్. హేట్రెడ్ అంటే అర్థం ఏంటి? అసహ్య భావం అంటే యాంటగనిజం, వ్యతిరేక భావం. సైద్ధాంతికంగా వాళ్ళు మనకి వ్యతిరేక, వాళ్ళు అసలైన ముస్లిమ్స్ కాదు అనే భావన అనేది వెల్ నోన్, అందరికీ తెలిసిన విషయమే. ఇన్ ఇరాక్ అండ్ సిరియా ఇట్ సిస్టమాటికలీ టార్గెటెడ్ షియాస్ who calls it rejectionists of the faith and use such attacks to mobilize the support of Sunni hardliners and trigger sectarian conflicts. ఇరాక్ మరియు సిరియాలో ఇది ఏది? ఐఎస్ సిస్టమాటికలీ టార్గెటెడ్ షియాస్ ని సిస్టమాటికల్ గా టార్గెట్ చేసింది. వీళ్ళు ఏమంటుంది? రిజెక్షనిస్ట్ ఆఫ్ ద ఫెయిత్, ఇస్లాం ఫెయిత్ ని వీళ్ళు రిజెక్షనిస్టులు, వీళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కాదు, వీళ్ళు ఫాలో అవ్వట్లేదు, వీళ్ళు ప్యూర్ కాదు, వీళ్ళు ఇంప్యూర్ అని అంటూ వాళ్ళని టార్గెట్ చేస్తుంది ఈ పర్టికులర్ ఐఎస్. ఇంతకుముందు టార్గెట్ చేసింది ఇరాక్ లోను, సిరియాలోను. ఎందుకు చేస్తుంది ఇదంతా? అండ్ యూజ్ సచ్ అటాక్స్ టు మొబిలైజ్ సపోర్ట్స్ ఆఫ్ సున్నీ హార్డ్లైనర్స్. హార్డ్లైనర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని చాలా గట్టిగా, మొండిగా నమ్మే వాళ్ళే హార్డ్లైనర్ అంటారు. ఇప్పుడు మనకి సినిమాల్లో కానీ రియల్ లైఫ్ లో కానీ చూస్తూ ఉంటాం, కొంతమంది కాస్ట్ అంటే వాళ్ళ కాస్ట్ ని చాలా గట్టిగా, కులాన్ని నమ్ముతారు. మన కులపోడు తప్పితే బయట కులపోడికి మన అమ్మాయిని ఇవ్వకూడదు, వేరే వాళ్ళతో పెళ్లి చేసి వేరే వాళ్ళతో సంబంధం పెట్టకూడదు, మన కులమే గొప్ప అనే భావజాలంతో మన ఏపీ, తెలంగాణ, ఆంధ్ర మొత్తం దేశం అంతా కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? హార్డ్లైనర్స్. అంటే వాళ్ళు వేరే వ్యూని వినిపించుకోరు, కాస్మోపాలిటన్ గా ఉండరు, అందరం ఒకటే అనే భావజాలం ఉండదు. హార్డ్లైనర్. అలాగే హిందూ హార్డ్లైనర్, హిందూ మతమే గొప్పది. ముస్లిం హార్డ్లైనర్, ముస్లిం మతమే గొప్పది, ఇస్లామే గొప్పది. క్రిస్టియన్ హార్డ్లైనర్, హార్డ్లైనర్ ఈజ్ సమ్మన్ హూ ఈజ్ అన్కాంప్రమైజింగ్ ఇన్ హిస్ ఐడియాలజీ. వాళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు, వాళ్ళు ఏదైతే నమ్ముతారో దానికే కంప్లీట్ గా కట్టుబడి ఉంటారో, మొండిగా ఉంటారు. సున్నీ హార్డ్లైనర్స్ అంటే అర్థం ఏంటి? సున్నీ అంటే మీకు ఇస్లాంలో ఉన్న సున్నీ వర్గం ఏదైతే హార్డ్లైనర్ అంటే వాళ్ళ మత విశ్వాసాన్ని గట్టిగా నమ్మేవాళ్ళు. వాళ్ళందరి సపోర్ట్ ని మొబిలైజ్ చేయడానికి ఎలాంటి అటాక్స్ చేస్తున్నారు? ఎందుకంటే షియాస్, సున్నీస్ కి ఒకరికొకరికి వ్యతిరేక భావాలు ఉన్నాయి కదా, వాళ్ళ పైన చేసేటప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశం. అండ్ ట్రిగ్గర్ సెక్టేరియన్ కాన్ఫ్లిక్ట్. సెక్టేరియన్ అంటే సెక్ట్స్ అంటే తెగలు, రెండు తెగలుగా విడిపోయి కాన్ఫ్లిక్ట్స్ ని ట్రిగ్గర్ చేయడం. ఇప్పుడు షియాస్ పైన అటాక్ చేస్తే షియాస్ రేపు పొద్దున మళ్ళీ సున్నీస్ పైన అటాక్స్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతాయి? ఇలాంటి అటాక్స్, సెక్టేరియన్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి, ప్రారంభం అవుతాయి, యాక్టివేట్ అవుతాయి అని అర్థం. ఇలాంటివి చేయడం కోసం వీళ్ళు ఇవంతా చేస్తున్నారు. The Kunduz blast was the third major attack by the IS since the Taliban's takeover of Kabul on August 15th. ఆగస్ట్ 15 రోజున కాబూల్ ని టేక్ ఓవర్, తాలిబాన్ వాళ్ళు కాబూల్ ని టేక్ ఓవర్ చేసిన తర్వాత జరిగిన 3వ అటాక్ ఇది. ఇదేంటి? జరిగిన 3వ అటాక్, థర్డ్ అటాక్. డేస్ లేటర్, కొన్ని రోజుల తర్వాత, an IS suicide squad attacked Kabul airport. ఆగస్ట్ 15 తర్వాత కొన్ని రోజుల తర్వాత సూసైడ్ స్క్వాడ్ కాబూల్ ఎయిర్పోర్ట్ అటాక్ చేసింది. ఎప్పుడు? when thousands of Afghans were desperately trying to flee the country. చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోవాలి, డెస్పరేట్లీ ఎలాగైనా సరే, ఫ్లీ అంటే పారిపోవడం, విడిచిపెట్టి పారిపోవాలని ప్రయత్నం చేస్తున్న టైంలో సూసైడ్ అటాక్ చేశారు. దీంట్లో 170 మంది ఆఫ్ఘన్స్, 13 మంది అమెరికన్ సోల్జర్స్ చనిపోవడం అనేది జరిగింది. On October 3rd, a bomb targeted a memorial service being held for the mother of Taliban spokesman Zabihullah Mujahid in a Kabul mosque, killing 5. ఇది మన తాలిబాన్ స్పోక్స్మ్యాన్ జబీనుల్లా ముజాహిద్
ఈయన యొక్క మదర్ కి మెమోరియల్ సర్వీస్ జరుగుతుంది. చనిపోయిన తర్వాత కొంచెం గుర్తు చేసుకుని ఒక మెమోరియల్ సర్వీస్ జరుగుతున్న టైంలో అక్కడ ఒక బాంబు బ్లాస్ట్ చేశారు. దానివల్ల ఇంకొక 5 చనిపోయారు. మాస్క్ లో మెమోరియల్ సర్వీస్ జరుగుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయ్యి మళ్ళీ ఇంకొక 5 చనిపోవడం జరిగింది. ఆల్ దీస్ అటాక్స్ సజెస్ట్ దట్ ద ISK's ఎబిలిటీ టు స్ట్రైక్ హ్యాస్ గ్రోన్. ఈ అటాక్స్ అన్ని ఏం చెప్తున్నాయి మనకి? ఈ పర్టికులర్ తీవ్రవాద సంస్థ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ యొక్క ఎబిలిటీ టు స్ట్రైక్ అని ఏమైంది? అది పెరిగింది. అంటే అటాక్ చేసే బలం వాళ్ళకి పెరిగింది అని అర్థం. అంటే తాలిబాన్ వాళ్ళు అధికారం చేపట్టిన తర్వాత కూడా వీళ్ళు ఇన్ని అటాక్స్ చేయగలుగుతున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళ ఎబిలిటీ టు స్ట్రైక్ అనేది ఏమైంది? పెరిగింది అని అర్థం. ద గ్రూప్ విచ్ స్టార్టెడ్ ఆపరేటింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఈస్టర్న్ ప్రావిన్సెస్, అంటే మనకి ఇరాక్, సిరియా ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్కి ఈస్ట్ సైడ్ ఉన్న దేశాల్లో ఫస్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది ISIS గ్రూప్. After it suffered setbacks in Iraq and Syria in 2015-16, he is no longer confined to the east. 2015-16లో ఇరాక్ మరియు సిరియాలో ఇట్ సఫర్డ్ సెట్బ్యాక్స్. అక్కడ కొంచెం అంతర్యుద్ధాలు జరిగే దాంట్లో వీళ్ళు దెబ్బతిన్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఈస్టర్న్ ప్రావిన్సెస్ లో ప్రావిన్స్ అంటే అర్థం ఏంటి? మనం స్టేట్ అని అంటాం కదా, ఒకప్పుడు ప్రావిన్సెస్ అనేవాళ్ళు. ఇండియాలో కూడా బ్రిటిష్ ప్రావిన్స్ అని అనేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ ఈస్టర్న్ ప్రావిన్సెస్ లో వీళ్ళు ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఈస్టర్న్ ప్రావిన్సెస్ లో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అండ్ నౌ ఇట్ ఈస్ నో లాంగర్ కన్ఫైన్డ్ టు ది ఈస్ట్. అంటే అర్థం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ అంతా వ్యాపించింది. ఓకే, ఈస్ట్ వైపు ఉన్న రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు మొత్తం అంతా కూడా వ్యాపించారని అర్థం. When the Afghanistan captured power in 1996, their main promise was to provide security to a people who were living through almost 2 decades of civil war. ఆఫ్ఘనిస్తాన్ 1996లో పవర్ని క్యాప్చర్ చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రామిస్ ఏంటి? మీ అందరికీ కూడా మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము, మీకు అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి హింస జరగకుండా చూసుకుంటామని చెప్పి తాలిబాన్లు ప్రామిస్ చేశారు. అన్ఫార్చునేట్లీ చేయగలుగుతున్నారా? చూద్దాం. The Taliban had taken control of almost 90% of the country and established order through the implementation of their brutal code. తాలిబాన్ అప్పుడు ఏం చేశారు? 90% ఆఫ్ ద కంట్రీ కంట్రోల్లోకి తీసుకోగలిగారు. అండ్ వాళ్ళ యొక్క బ్రూటల్ కోడ్, అంటే క్రూరమైన కోడ్, అంటే వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? అమ్మాయిలేమో చదువుకోకూడదు, సినిమాలు చూడకూడదు, మ్యూజిక్ వినకూడదు, స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు, ఆర్ట్ కల్చర్ ఏమీ ఉండకూడదు, ఓన్లీ మన ఇస్లాం పద్ధతులు మాత్రమే ఫాలో అవ్వాలని చెప్పి వాటిని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడు? 1996లో. 90% కంట్రీ వాళ్ళ చేతిలోనే ఉండేది. This time, the Taliban controlled almost all of the country, but still struggled to establish order. అప్పుడు 90% వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా స్ట్రాంగ్ గా వాళ్ళు ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అంటే ఎటువంటి వివాదాలు, ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, ఎటువంటి యుద్ధాలు లేకుండా, అంతర్యుద్ధాలు లేకుండా మొత్తం పట్టు బిగించగలిగారు అప్పుడు 1996లో. కానీ ఇప్పుడు మొత్తం 100% వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా దే ఆర్ అనేబుల్ టు ఎస్టాబ్లిష్ ఆర్డర్. వేరే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అర్థమవుతుందా? దే స్టిల్ స్ట్రగుల్ టు ఎస్టాబ్లిష్ ఆర్డర్. దెర్ హ్యావ్ బీన్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ డైరెక్ట్ ఫైటింగ్ బిట్వీన్ ద తాలిబాన్ అండ్ ISK జిహాదీస్. ఈ ISK జిహాదిస్టులకి మరియు తాలిబాన్లకి మధ్యలో ఫైటింగ్ అనేది మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ చాలా సార్లు జరిగాయి. డైరెక్ట్ ఫైటింగ్ అనేది చాలా సార్లు. జిహాద్ అంటే తెలుసు కదా మనకి, అంటే ఇస్లాం యొక్క పవిత్రతని దెబ్బతీసే కార్యక్రమాల పైన యుద్ధం. అంటే ఇస్లాం ఏదైతే ప్రబోధిస్తుందో దాన్ని వ్యతిరేకించే వాళ్ళపైన చేసే యుద్ధం, దాని శాంక్టిటీని కాపాడడానికి చేసే యుద్ధం. అలాగే మతానికి శత్రువులుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళపైన చేసే యుద్ధం. ద తాలిబాన్ ఈజ్ అన్ ఎనిమీ ఫర్ ద ISK. ఇప్పుడు విచిత్రం చూడండి, తాలిబాన్లు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఇస్లాం ఆర్గనైజేషన్, అండ్ ISK కూడా ఇస్లాం ఆర్గనైజేషన్. కానీ ISKకి తాలిబాన్ ఏమో ఎనిమీ అంట. ఎందుకో చూడండి, అది కూడా రాస్తారు. ISK, which wants to establish a foothold in Afghanistan, exploiting the sectarian wounds and security vacuum. ISK ఇప్పుడు ఏం ట్రై చేస్తుంది? ఆఫ్ఘనిస్తాన్ లో తన ఫుట్ ప్రింట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ రకంగా? ఎక్స్ప్లాయిటింగ్ ద సెక్టేరియన్ వోట్స్. ఆల్రెడీ అంతర్యుద్ధాలు ఉన్నాయి, గ్రూపుల మధ్యలో ఉన్న తగాదాలు ఉన్నాయి, ఐక్యత లేదు, సెక్యూరిటీ వ్యాక్యూమ్ అంటే శూన్యత, సెక్యూరిటీ అనేది లేదు, భద్రత అనేది సరిగ్గా లేదు. కాబట్టి ఇలాంటి
టైంని ఉపయోగించుకొని వాళ్ళు స్ట్రాంగ్గా వాళ్ళ ఫుట్ ప్రింట్ ఆఫ్ఘనిస్తాన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైల్ బోత్ గ్రూప్స్ హ్యావ్ యూజ్ టాక్టిక్స్ ఆఫ్ టెర్రర్, రెండు గ్రూప్స్ కూడా టెర్రర్ అంటే భయపెట్టే టాక్టిక్స్ వ్యూహాల్ని అమలుపరిచినప్పటికీ కూడా ఐఎస్కే ఈజ్ అ పాన్ ఇస్లామిస్ట్ జిహాదిస్ట్ అవుట్ఫుట్. ఐఎస్కే అనేది ప్యూర్ ఇస్లామిస్ట్. పాన్ అంటే కంప్లీట్ గా ఎక్కడెక్కడ ఇస్లాం మతం ఉందో అన్ని ఏరియాస్ లో కూడా వీళ్ళు వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ఆలోచన అనేది వ్యాపిస్తుంది. అది పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇండియా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం ఎక్కడ ఉంటే అన్ని చోట్ల కూడా వీళ్ళ ఐడియాలజీ ఉంటుంది. అంటే వీళ్ళు ఆలోచిస్తారు వాటి అందరి గురించి. బట్ తాలిబాన్ ఆర్ లార్జ్లీ ఏ పాస్టూన్ నేషనలిస్ట్ ఇస్లామిస్ట్ మిలిటెన్సీ. పాస్టూన్స్ అనేది ఒక ఎథనిక్ గ్రూప్. మనకి పంజాబీస్, సింధ్స్ ఎలా అంటామో, పాస్టూన్స్ మనకి పాకిస్తాన్ లో కొంత ప్రాంతంలో, ఆఫ్ఘనిస్తాన్ లో కొంత ఏరియాలో వీళ్ళు వ్యాపించున్నారు. ఈ తాలిబాన్లోకి ఉద్దేశం ఏంటంటే పాస్టూన్ నేషనలిజం లేదా గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్, అంటే పాకిస్తాన్ లో ఉన్న పాస్టూన్స్ ని కూడా కలిపేసుకుని పెద్ద ఆఫ్ఘన్ సామ్రాజ్యం అనేది పెట్టాలి. అంటే ఇక్కడ ఒక రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమో ముస్లిం ఇస్లామిస్ట్ యాంగిల్, అంటే మతపరమైన యాంగిల్ ఉంది. రెండోది ఎథనిక్ యాంగిల్, ఒక పర్టికులర్ గ్రూప్, ఒక పర్టికులర్ భాష మాట్లాడే వాళ్ళు, అదొక భాష ఆ మాట్లాడే వాళ్ళు ప్లస్ ఈ మతం ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కలిపి ఒక దేశంగా మారాలి అనే ఆలోచన తాలిబాన్. అంటే తాలిబాన్ ఆలోచనలు ఆఫ్ఘనిస్తాను మరియు పక్కన పాకిస్తాన్కే పరిమితం. కానీ ఈ ఐఎస్కే అనేది పాన్ ఇస్లామిస్ట్, ఇస్లాం ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్లకి వ్యాపిస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇస్లామిక్ దేశాల గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ మతానికి భంగం కలగకూడదు, మతం యొక్క పవిత్రత, శాంక్టిటీ దెబ్బ తినకూడదు అనేటట్టుగా వీళ్ళు భావిస్తూ దానికి వ్యతిరేకంగా ఎవరున్నారో వాళ్ళపైన యుద్ధాలు చేస్తూ ఉంటది ఈ ఐఎస్కే. అంటే దిస్ ఈస్ లార్జర్ ఇన్ స్కోప్. అంటే వీళ్ళ స్కోప్ ఏమో లార్జర్ కంపేర్డ్ టు తాలిబాన్ విచ్ ఈస్ లిమిటెడ్ టు దట్ పాస్టూన్ గ్రూప్. పాస్టూన్ నేషనలిస్ట్ అన్నారు. అందుకే మీకు ఆఫ్ఘనిస్తాన్ లో ఒక ఏరియా, అలాగే పాకిస్తాన్ లో ఒక ఏరియాలో పాస్టూన్స్ అనే వాళ్ళు ఉంటారు. The rise of the ISK poses challenges to the Taliban's rule over Afghanistan, which many in Afghanistan and Pakistan saw as a solution to the country's security woes. కంట్రీ యొక్క సెక్యూరిటీ వోస్ అంటే ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ కి దీన్ని సొల్యూషన్ గా చూసారు. దేన్ని? తాలిబాన్ యొక్క రూల్ ని. అమ్మాయ ఆఫ్ఘనిస్తాన్ లో ఇంకా ఇబ్బందులు లేవు, అమెరికా వాడో రష్యా వాడో వచ్చి ఉండక్కర్లేదు, కంప్లీట్ గా తాలిబాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సో ఇంకా పాకిస్తాన్ లోను ఆఫ్ఘనిస్తాన్ లోను కొంతమంది ఏమనుకోరంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటికీ స్థిరత్వం వస్తుంది. అంటే అఫ్ కోర్స్ అది ప్రజలకు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, కానీ సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు, ఈ బ్లాస్ట్లు ఉండవు, చంపుకోవడాలు ఉండవు అని చెప్పి వీళ్ళు భావించారు. అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఐఎస్కే అనేది ఆ దేశంలో రైజ్ అవ్వడం, ఎదగడం అనేది నౌ ఇట్ పోజెస్ ఛాలెంజెస్. తాలిబాన్స్ కి కొత్త ఛాలెంజెస్ ని, కొత్త తలనొప్పులు తీసుకొస్తుంది. ఆన్ వన్ సైడ్ దేర్ ప్రామిస్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ లుక్స్ హాలో. గొల్ల, హాలో అంటే అర్థం ఏంటి? గొల్ల అంటే లోపల ఏం మ్యాటర్ లేదని అర్థం. సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేయగలుగుతాం అన్న మాటలు ఎలా ఉన్నాయి? హాలోగా ఉన్నాయి, అంటే సబ్స్టెన్స్ లేదు, గొల్లగా ఉంది. Afghanistan cities under the Taliban remain as insecure as they were under the previous Islamic Republic. సిటీస్ ఇంతకు ముందున్న రిపబ్లిక్, అంటే ఇంతకు ముందు అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో ఎంత ఇన్సెక్యూర్ గా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి, ఏమి మార్పు రాలా. On the other hand, even if the Taliban, under pressure from Afghanistan's donors and the public, want to make some concessions on the many restrictions already imposed, they would come under pressure from the more extremist ISK, which says the Taliban are not Islamic enough. ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఉంది కదా, ఇది ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో దేర్ ఆర్ పీపుల్ ఉన్నారు, మనందరికీ తెలిసిందే. ఈ ఆఫ్ఘనిస్తాన్ ని ఎవరు ఇప్పుడు పరిపాలిస్తున్నారు? తాలిబన్స్ ఏమంటారు? వీళ్ళు షరియా చట్టం ప్రకారం ఉండాలి, అంటే అమ్మాయిలకి చదువు ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు, రకరకాల రెస్ట్రిక్షన్స్ పెడతారు. హ్యూమన్ రైట్ వైలేషన్స్ అనేవి చేస్తున్నారు. అంటే హ్యూమన్ రైట్స్ అనేవి లేకుండా, ఉమెన్ కి రైట్స్ లేకుండా, ఈక్వాలిటీ అనేది లేకుండా వీళ్ళు చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా వీటికి డబ్బు రూపంలో డోనర్స్, విరాళాలు ఇస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏమంటాయి? మేము మీకు విరాళాలు ఇవ్వాలి అంటే మీరు అక్కడ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాలి, ఉమెన్ కి మీరు చేస్తున్న ఈ హరాస్మెంట్ అనేది ఆపాలి అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్ ఒకవైపు చట్టం గట్టి, వాళ్ళు ఏదైతే నమ్మారో సిద్ధాంతం, దాన్ని అమలుపరచాలా, లేదా అమలుపరచకుండా కూర్చుంటే డబ్బులు లేవు, వీళ్ళని ఎలా పరిపాలించాలి, ఎలా పోషించాలి, ఎలా ప్రజలను చూసుకోవాలి, రెండింటి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మరి పబ్లిక్ ప్రెజర్ కి లొంగి
ఇఫ్ దే గివ్ సమ్ కన్సెషన్స్ అంటే అర్థం ఏంటి ఇక్కడ మీనింగ్, ఏవైతే వాళ్ళు ఇక్కడ ఈ పదం చూడండి, ఏవైతే రెస్ట్రిక్షన్స్ వారు ఆల్రెడీ ఇంపోజ్ చేశారో ఆ రెస్ట్రిక్షన్ నుంచి కొంచెం ఉపశమనం కల్పించడం, రిలీఫ్ ఇవ్వడం. అంటే మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారు కదా, సో హెల్ప్ చేస్తున్నందుకు మీరు రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగితే ఆ ప్రెజర్కి లోనయ్యి వీళ్ళు సరే ఉమెన్ చదువుకోవడానికి మేము ఒప్పుకుంటాం, లేదా ఉమెన్ మ్యూజిక్ వినడానికి మేము ఒప్పుకుంటాం, టీవీ వాడడానికి ఒప్పుకుంటాం అని చెప్పి ఏదన్నా కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఐఎస్కే వాడు వచ్చి పడతాడు ఆడ మీద. వాడు ఏమంటాడు, మీరేదో ముస్లిం మతాన్ని కాపాడేస్తారని చెప్పి అనుకున్నాం, ఇస్లాంని కాపాడుతారని అనుకున్నాము, కానీ మీరు యు ఆర్ నాట్ ఇస్లామిక్ ఇనఫ్, మీలో కూడా ఇస్లాం రక్తం సరిగ్గా ప్రవహించట్లేదు, మీరు అంత ఇస్లామిక్ కాదు అని చెప్పి వీళ్ళు ఇంకా తాలిబన్స్ కంటే ఎక్స్ట్రీమ్ భావజాలం కలిగిన వాళ్ళు, ఐడియాలజీ కలిగిన వాళ్ళు ఐఎస్కే వాళ్ళు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి. ప్రపంచ దేశాల యొక్క ప్రెజర్కి లొంగి, కొంచెం ప్రజల యొక్క ప్రెజర్కి లొంగి వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ తగ్గిస్తే వీడొచ్చి మీద పడిపోతాడు. లేదు నేను వీళ్ళలాగే మేము కంప్లీట్ గా రెస్ట్రిక్షన్స్ తో పెడతామంటే ప్రపంచ దేశాలు మనకి సపోర్ట్ చేయవు, ప్రజలు కూడా సపోర్ట్ చేయరు. ఎటెల్లాలో తెలియని పరిస్థితి అది ఎవరికి ఉంది, తాలిబాన్కి ఒకవైపు. అలాగే ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ హు ఆర్ కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ, డెవిల్ కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ది డీప్ బ్లూ సీ, the war that started 40 years ago continues no matter who is in power. ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకవైపు ఏమో తాలిబాన్లు, ఇంకోవైపు ఏమో ఐఎస్కే, ఇద్దరి మధ్యలో వీళ్ళు నలిగిపోతున్నారు. కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ బ్లూ సీ అంటే అర్థం ఏంటి, తెలుగులో ముందు నుయ్యి వెనక గొయ్యి అంటాం చూడండి, అలాంటిది అనమాట. అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి నీకు, ముందుకెళ్తే నూతులో పడి చేస్తావు, వెనక్కి వెళ్తే గోతులో పడి చేస్తావు. రెండు మంచివి కాదు, రెండు నీకు మంచి చేసేవి కాదు. అంటే యు ఆర్ లెఫ్ట్ విత్ టూ ఈక్వల్లీ అన్ప్లెజెంట్ చాయిసెస్, ఈక్వల్లీ డిఫికల్ట్ చాయిసెస్. అలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇప్పుడు చిక్కుకున్నారు. అందుకే ఎవరు పవర్లో ఉన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వట్లేదు. అది ఇక్కడ రాస్తున్న విషయం. దసరా సరిగ్గా 2 రోజులు ఉంది. ఎవరెవరైతే ఇంకా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వలేదో ఈ నెంబర్కి కాల్ చేయండి. విజయదశమి రోజు, విజయదశమి లోపు ఒక మంచి డెసిషన్ తీసుకోండి మీ భవిష్యత్తు కోసం. ఈ నెంబర్ కాల్ చేయండి, డీటెయిల్స్ కనుక్కోండి, ఏ కోర్స్ కావాలన్న దానికోసం ఎంక్వైరీ చేయండి, అండ్ దెన్ కమ్. టేక్ కేర్, బై.